బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబీన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. 2020 జనవరిలో పదవీకాలం ముగిసినా పొడిగించారు. బీహార్లోని బాంకీపుర అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నితిన్ నబీన్. ప్రస్తుతం బీహార్లో రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పదవిలో ఉన్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నితిన్ నబీన్ కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు నితిన్ నబీన్ ఆదర్శనమని చెప్పారు. బీహార్లో ఎమ్మెల్యేగా మంత్రిగా అద్భుతమైన రికార్డు నబీన్ కుందన్నారు. బీజేపీని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు మోదీ. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబీన్ నియమితులయ్యారు కదా, అప్డేట్స్ ఏంటి? సూర్య, బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ కొత్తగా ఈరోజు పార్లమెంటరీ బోర్డు బీజేపీకి సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార బాడీ అది ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. చాలా సుదీర్ఘ కాలం తర్వాత పార్టీకి సంబంధించి ఒక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ని అనౌన్స్ చేశారు. చాలా రోజుల పాటు కూడా ఇప్పటి వరకు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. లాస్ట్ టైం జేపీ నడ్డానే లాస్ట్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2019 జూలైలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన ప్రెసిడెంట్ అంటే 2020 జనవరి వరకు ఆయన జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించేంత వరకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి సేవలు అందించారు. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అనేది ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. తర్వాత ఇప్పుడు చాలా రోజుల తర్వాత బీజేపీకి సంబంధించి నేషనల్ ప్రెసిడెంట్ ని కొత్త నేషనల్ ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి ఎన్నిక సమీపిస్తున్నటువంటి తరుణంలో బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను అనౌన్స్ చేయడము. లాస్ట్ టైం జేపీ నడ్డా కూడా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన తర్వాతే ఆయనే నేషనల్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన పూర్తి స్థాయి బాధ్యతలు అనేది కూడా చేపట్టారు. దాంతో ఇప్పుడు కొత్తగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ ని నియామకం చేపట్టడం దాంతో నెక్స్ట్ జాతీయ అధ్యక్షుడుగా నితిన్ నబీనే ఉండబోతున్నారు అనేటువంటి చర్చ అయితే సాగుతా ఉంది. అయితే 25 ఏళ్లకే ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుమారు 5 సార్లు ఎమ్మెల్యేగా బీహార్ లో పనిచేశారు. చాలా ఎంగేజ్ లోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆర్ఎస్ఎస్ వాదిగా సుమారు 10 ఏళ్ల పాటు ఆ సంస్థలో పనిచేశారు ఆర్ఎస్ఎస్ లో. తర్వాత బీజేపీ పార్టీలో కూడా సుమారు 20 ఏళ్ల నుంచి కూడా ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారు. 2 సార్లు బీహార్ లో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. అర్బన్ డెవలప్మెంట్ ఇట్లాంటి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలను కూడా సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఆయనకు హిస్టరీ ఉంది. దాంతో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతానికి నితిన్ నబీన్ ని అనౌన్స్ చేశారు. 1-2 నెలల్లోనే జాతీయ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నిక కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ పేరుని ప్రకటించడంతో నెక్స్ట్ కాబోయే నేషనల్ ప్రెసిడెంట్ కూడా తనే అనేటువంటి ప్రచారం అయితే సాగుతా ఉంది. బీజేపీలో అదొక ఆనవాయితీగా వస్తుంది. లాస్ట్ టైం జేపీ నడ్డా విషయంలో కూడా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన తర్వాత ఆయన కూడా మొత్తంగా నేషనల్ ప్రెసిడెంట్ గా కూడా నియామకం చేపట్టారు. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించేలాగా ప్రస్తుతానికి నితిన్ నబీన్ సంబంధించినటువంటి ఎన్నిక జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రముఖులందరూ బీజేపీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా నితిన్ నబీన్ ని అభినందిస్తున్నారు. ప్రధాని మోదీ నుంచి మొదలుకొని అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా వీరందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నేతృత్వంలో పార్టీ మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మే నెలలో కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జాతీయ అధ్యక్షునికి సంబంధించినటువంటి ఎన్నికలు ఆ రాష్ట్రాల ఎన్నికల కంటే ముందే ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది. దాంతో భాగంగానే ఈ ప్రక్రియ అంతా కూడా వేగవంతమైంది. ఇటీవలే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి నియామకాలపైన బీజేపీ అధినాయకత్వం ఫోకస్ చేసింది. దాంతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. సూర్య का परिश्रम है और मैं तो मानता हूं कि कार्यकर्ता के रूप में काम करने से पार्टी के वरिष्ठ नेता हमेशा आपको ध्यान देते हैं और मैं तो इसके लिए बस पार्टी के नेताओं के साथ और उनके साथ जो आशीर्वाद मिला है उसको आगे काम करेंगे। बस पार्टी के कार्यकर्ताओं का परिश्रम है और मैं तो मानता हूं कि कार्यकर्ता के रूप में काम करने से पार्टी के वरिष्ठ नेता हमेशा
आपको ध्यान देते हैं और मैं तो इसके लिए बस पार्टी के नेताओं के साथ और उनके साथ जो आशीर्वाद मिला है उसको आगे काम करेंगे।